వీటికి సంబంధించినటువంటి ప్రజా వెలుగు దినపత్రికను చూసుకుందాం. ఒకసారి ఇక్కడ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నాం. ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే 9908572666 నెంబర్లకు కాల్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే అక్కడ నికార్సైన జర్నలిజాన్ని మేము చేయగలుగుతాం, మేము వార్తలు రాయగలుగుతాం, ఎవరికి భయపడకుండా ఎవరు భయాందోళనకు గురి చేసినా కూడా అని అనుకుంటే ఒకసారి ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మరొకసారి చెప్తాను, 9908572666 నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మాకు సంబంధించినటువంటి స్టాఫ్ మాట్లాడి మీ డీటెయిల్స్ కానీ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ రద్దు చేసినట్లు ప్రకటించిన నిర్వాహకులు కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ రద్దు, భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ ప్రిక్స్ని తీసుకురావడానికి మేము చాలా కృషి సమయాన్ని వెచ్చించాం, ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయంటూ ఎస్, భారతదేశానికి హైదరాబాదుకు ఈ ఫార్ములా ఈ రేస్ రావడానికి చాలా చాలా కష్టపడ్డాడు కేటీఆర్ కానీ, కేటీఆర్ గవర్నమెంట్ కానీ, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ. ఇప్పుడు ఇక్కడ దాన్ని సునాయాసంగా తీసివేయాలనే ఆలోచన కాంగ్రెస్ చేయడం చాలా తప్పిదం. ఎందుకంటే దాన్ని చూసి ఆల్రెడీ పారిశ్రామికకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు దిగి వస్తూ ఉండే. ఇప్పుడు దాన్ని కట్ చేయడంతో ఫిబ్రవరి 10న జరగాల్సినటువంటి ఈ రేసింగ్ అనేది ఇక్కడ క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకొని ఇక్కడ కాంట్రాక్ట్ కింద మాకు ఇన్ని రోజులని ఉన్నది, మమ్మల్ని మధ్యలో వెళ్ళిపోమంటున్నారు అధికారులు, మాకు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి మేము విడిపోతూ ఉన్నాం. ఇక్కడ ఫిబ్రవరి 13 తారీఖు వేరే చోట జరుగుతుంది అంటూ కూడా దీనిపై కూడా కేటీఆర్ పలు వాక్యాలు చేశాడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలు, దుబాయ్ నుంచి ఆన్లైన్లో లావాదేవీలు, 2 సైబర్ క్రైమ్ నిందితుల అరెస్ట్. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. సోషల్ మీడియాలో నిందితులు కనెక్ట్ అవుతారని పాస్వర్డ్ ఓటీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైనా అన్నోన్ కాల్స్ నుంచి ఫోన్ చేసి ఓటీపీ కానీ పాస్వర్డ్ కానీ మిమ్మల్ని వేధించే ప్రయత్నం చేస్తే పోలీస్ శాఖకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు పట్టుకునే పనులు అయితే ఉన్నారు, ఆల్రెడీ పట్టుకున్నటువంటి పరిస్థితి. త్వరలోనే ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ తొలగించలేరు. కోలుకున్నాక ఈ జిల్లాల పర్యటనలు, పెద్దపల్లి పార్లమెంట్ సమీక్షలో హరీష్ రావు వెల్లడి. 6 గ్యారెంటీలతో బీఆర్ఎస్కు వణుకు లేదు, బీనుకు లేదు. ఈ బట్టర్ని అయితే మరి బట్టి విక్రమార్కన్న అంటే జర్రంతా నాకు ఒక మంచి ఫీలింగ్ ఉండే. అబ్బాయి కట్టడం, ఆ రూపం చూస్తే కొంచెం వైఎస్ రాజశేఖర రెడ్డి లేకుంటుంది ఆ నవ్వు. కానీ ఈయన మొత్తానికి గవర్నమెంట్లో వచ్చినాక చేసే పని కంటే చేయని పని ఉన్నోని కంటే పోయినోళ్ళ మీద ఏడవడం ఎక్కువైపోయింది. ఇలా 6 గ్యారెంటీలు చూసి అంటే బీఆర్ఎస్ కుట్రలు చేస్తూ ఉందంట. ఇంప్లిమెంట్ ఏడాయని మీరు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చి కొట్టుకుంటున్నారు బస్సులలో మహిళలు. అంటే మహిళలు కొట్టుకోవడానికి మీరు ఉచిత బస్సు ప్రయాణం పథకం తీసుకొచ్చిరా? ఇవన్నీ న్యాయం జరిగే వరకు రాహుల్ యాత్ర 14 నుంచి 66 రోజుల పాటు న్యాయ యాత్ర. భారత్ జోడో న్యాయ యాత్రలోగా విడుదల. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఏం న్యాయం కావాలి? మేము అడగాలి, మాకు న్యాయం మాకు చేయరు నాయన అని. వీళ్ళకి న్యాయం కావాలంట. నువ్వు న్యాయం జరిగే అందరూ యాత్ర చేస్తాంటే చేస్తూనే ఉంటావు నువ్వు. ఇక్కడ మేడారం జాతరకు సంబంధించి కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. 3 క్లస్టర్లకు ఇందిరమ్మ రాజ్యంలో ఇదేనా సంక్షేమం? ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని బారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ గెలిచిందని బారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో బారాస పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ప్రజలు భావించారు. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఎందుకు? పంట రుణాలు 2 లక్షల వరకు మాఫీ చేస్తాం, దానిపైన తొలి సంతకం అని గొప్పగా చెప్పారు. కానీ ఈ రోజు వరకు అధికది లేదు. ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పే పరిస్థితి లేదు అని కడియం శ్రీహరి విమర్శించారు. ఎప్పుడు చేస్తారన్నా రుణమాఫీ? ఎప్పుడు చేస్తారు? రైతు బంధు ఎప్పుడు వేస్తారు? రైతు భరోసా పేరు మీద చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా మీరు అక్కడిక్కడ చేస్తూ ఉన్నారు కదా, మరి ఎప్పుడు ఇవ్వబోతూ ఉన్నారు చెప్పండి? చాలామంది రైతులు యాసంగి పంట అయిపోయే మూమెంట్లో వేస్తారా? పంట అయిపోయినాక వాళ్ళు ఏం చేసుకోండి డబ్బులు.
యాసంగి పంట అయిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఏం చేసుకోవడానికి? రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏమైనది? 9 తారీఖు ఇందిరమ్మ రాజన్ రాబోతోంది, తొలి సంతకం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు ఎందుకని ఇక్కడ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు ఇప్పటి వరకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అన్నారు కదా, మరి ఏమైంది? సంతకాలు ఏమైనాయి? రుణమాఫీ ఏమైంది? గతంలో మీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దివంగత నేత ఆయన రుణమాఫీ మీద సంతకం పెట్టి రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి కదా. కాంగ్రెస్ పార్టీ మాటలకే కోటలు కడతా ఉంది తప్ప ఇంకేం లేదు.